ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ శంభులింగేశ్వర స్వామినే నమః. ఈరోజు మనం ఒక సంక్లిష్టమైన విషయం గురించి చర్చించుకుందాం. ఎందుకంటే మనలో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. బాగా చూడండి, మనకి ఎంతోమంది గొప్ప సన్యాసులు ఋషులు ఉన్న ఈ దేశంలో అంతే గొప్ప గృహస్థులు కూడా ఉన్నారు. సన్యాస ధర్మాన్ని నడిపించేది గృహస్థులు. ఎందుకంటే సన్యాసికి భిక్ష కావాలంటే వేయాల్సింది గృహస్థుడే వేయాలి. శాస్త్రం అలా చెప్తుంది. గృహస్థుడి ధర్మం తాను కడుపు నింపుకుంటూ సమాజంలో మంచి చేసే సన్యాసుల ఆకలి బాధ తీర్చే బాధ్యత కూడా సమాజం ఆ గృహస్థుని మీదే పెట్టింది. మరి వీళ్ళిరువురిలో అన్నీ వదులుకొని సంసారాన్ని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి సమాజం కోసమే, సమాజ హితం కోసమే విశేషంగా కృషి చేసే సన్యాసులు గొప్పవారా, లేదా తాము కడుపు నింపుకుంటూ తమల్ని నమ్ముకున్న వారి భార్య పిల్లల్ని ఆకలి తీరుస్తూ మళ్ళీ ధర్మకార్యాలు చేసే ఇటువంటి సన్యాసులకి భోజనం పెట్టే గృహస్థుడు గొప్పవాడా, అంటే సన్యాసి గొప్పవాడా, సంసారి గొప్పవాడా అనే ఒక అనుమానం ఒక దేశపు రాజుకు వస్తుంది. ఆ రాజుకి వచ్చిందే తడువాయి ఒక డంగోర వేయిస్తాడు. నిజం చెప్పాలంటే ఆయనకి కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఆయన మైండ్లో మెదులుతూ ఉంటుంది. అంటే అదొక ప్రశ్నలాగా మిగిలిపోతుంది ఆయనకి. దీన్ని ఎలా చేయాలి, దీనికి ఎవరు చెప్తారు సమాధానం చెప్పేసి ఆయన ఒకసారి దండోర వేయించి, ఆయన ఎవరైనా వచ్చి దీనికి గనక సరైన సమాధానం చెప్పి ఎవరు గొప్పవాడే చెప్పి నిరూపిస్తే గనక వాళ్ళకి కోరినంత ధనాన్ని బహుమతిగా ఇస్తాను, కోరినన్ని కాసుల్ని, బంగారు కాసుల్ని వరంగా ఇస్తానని అంటే బహుమానంగా ఇస్తానని చాటింపేస్తాడు. ఎంతోమంది పాపం రాజు దగ్గర నిరూపించడానికి విశేష ప్రయత్నాలు చేస్తారు. అలా వచ్చిన వాళ్ళంతా ఆయన తన మనసులో ఉండే అనుమానాలన్నీ అడిగి, ప్రశ్నలన్నీ అడిగి వాళ్ళని బెదరగొట్టి చివరికి వాళ్ళకి మాట రాకుండా చేసేసి, అప్పుడు ఎవరైతే సన్యాసి గొప్పవాడని చెప్పింటాడో సన్యాసి గొప్పవాడని నిరూపించడానికి వచ్చిన సన్యాసులని కూడా ఆయన నిరూపించకపోవడంతో పెళ్ళిళ్ళు బలవంతంగా చేసి సంసారాలను చేసేస్తుంటాడు ఆయన. ఇదెక్కడి చూద్దామని చాలామంది పోటీకి వచ్చిన వాళ్ళు సన్యాసులు పరిగెత్తిపోతారు. ఈయన ప్రతిదానికి నిరూపించి చూపు అని అడుగుతుంటాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనకి గాలి మనం పీలుస్తున్నాం, దాని ద్వారా మనం బతుకుతున్నాం అనేది ఎంత వాస్తవమో అది మనకి కనిపించకపోవడం కూడా అంతే వాస్తవం. కనిపించట్లేదు కదా అని మనం గాలి లేదు అనుకుంటే మనం ప్రాణంతోనే ఉండం. కనిపించే ప్రతి విషయం భౌతికమైనది అవ్వాల్చో మనకి కనపడినవి ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాగే నిరూపించు అన్నప్పుడు పాపం ఆయన ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఆ రాజు దెబ్బకి సన్యాసులు సంసారులై పాపం బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాల్లో మునిగిపోతారు. ఇలా ఉండగా ఎలాగైనా ఈ రాజుకి ఒక సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక యువ సన్యాసి ఒక ఆయన ఈ రాజ్యానికి వస్తాడు. వచ్చేసి రాజుకి నమస్కారం చేసి, అయ్యా మీరు పెట్టిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట చెప్పు. నీకంటే ముందు చాలామంది మేధావులు వచ్చి దాన్ని నిరూపించలేక చివరికి వాళ్ళు సంసారాలు అయిపోయి ఇప్పుడు సంసారంలో ఉన్నారు. నువ్వు కూడా అలా సంసారి అయిపోతావు ఒకవేళ నిరూపించకపోతే. ఆయన అంటాడు, నేను ఖచ్చితంగా తీరుస్తాను ఆ సమస్య ఏదైతే ఉందో మీ అనుమానం, ఆ అనుమానాన్ని నేను ఖచ్చితంగా తీరుస్తాను. కాకపోతే నాది ఒక చిన్న కండిషన్ ఉంది. మీరు ఈ రాజుగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా నా వెంట రావాల్సి ఉంటుంది. రాజు ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. ఇదేంటి, నేను ప్రశ్న అడిగితే ఆయన సమాధానానికి బదులు కండిషన్ పెడుతున్నాడే అని తన మంత్రులతో చూపులు కలుపుతాడు, ఏం చేద్దాము అని. వాళ్ళు అంటారు, మీరు ఆలోచన చేయండి ప్రభు, ఇది గంభీరమైన సమస్య అని చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ ప్రశ్న అనేది మైండ్లో, అంటే ఈ మెదడులో తొలుస్తేస్తుంది. ఇది ఎలాగైనా దీనికి సమాధానం కావాలా, దీనికోసం నేను ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన ఆ యువ సన్యాసి వెంట వెళ్ళడానికి తీర్మానం చేసుకొని ఆ రాజ్యభారాన్నంతా వాళ్ళ
సబార్డినేట్లకు ఒప్పజెప్పి ఆయన ఆ శివ సన్యాసి వెంట ఒక సామాన్య మానవుడిలాగా వెళ్ళిపోతాడు. అలాగా ఈ యువ సన్యాసి ఒక కండిషన్ ఏం పెట్టింటాడంటే, నేను ఎక్కడికి పోతే అక్కడికి ఏ ప్రశ్న అడగకుండా రావాలి, మీకు కంక్లూజన్ వచ్చిన నాడు మిమ్మల్ని వదిలేస్తాను, మీ దారి మీది, నా దారి నాది. ఒకవేళ నేను అక్కడ నిరూపించలేకపోతే మళ్ళీ ఇదే రాజ్యానికి వచ్చి మీరు చెప్పిన పెళ్ళిని చేసుకొని సంసారంలో మునిగిపోతానని చెప్పేసి ఆ యువ సన్యాసి ఆ రాజుని వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ రాజ్యంలో అయితే గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు ప్రయాణంలో ఇంకొక రాజ్యానికి వెళ్తారు. అలాగా ఒక రాజ్యాన్ని, వాళ్ళ రాజ్యాన్ని కాకుండా ఇంకొక రాజ్యాన్ని దాటి ఇంకొక రెండవ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ రంగురంగుల ఈ వస్త్రాలన్నీ వీధిలో కట్టి బాగా విశేషంగా అలంకారం చేసి అక్కడ ఉండే ప్రజలు కూడా చాలామంది మంచి మంచి దుస్తులు వేసుకొని తిరిగేది చూస్తారు. ఇదేదో ఇక్కడ ఉత్సవం జరుగుతున్నట్టుంది, అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు, ఏదో విశేషం ఉంది ఈ ఊర్లో అని చెప్పేసి ఆ సన్యాసి వెళ్ళి అక్కడ ఉండే ఒక ఆయన్ని అడుగుతాడు, ఏమయ్యా ఈరోజు విశేషం ఈ ఊర్లో అని. మీకు తెలీదా, ఈరోజు మన రాజుగారి కుమార్తె యువరానికి స్వయంవరం ఏర్పాటు చేశారు, ఎంతోమంది యువరాజులు ఆ స్వయంవరానికి వచ్చినారు, దాదాపు 160 దేశాలకు సంబంధించిన యువరాజులంతా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపవంతులు, ఒక్కొక్కరికి విశేషమైన యుద్ధ నీతులు కలిగి మంచి వీరులు కూడా వస్తున్నారు దీంట్లో, అదే ఎవరిని చేసుకుంటుంది అని అందరూ మేము కూడా ఆతృతగా చూస్తున్నామని అక్కడి విశేషాన్ని పూసకొచ్చినట్టు చెప్తాడు అక్కడి స్థానికుడు. అక్కడ అది చూసిన తర్వాత రాజుకి ఇవి అలవాటే, కానీ ఈయన సన్యాసి అంటాడు, రాజు మనం కూడా ఆ స్వయంవరానికి వెళదామంటాడు. ఈయన ఎందుకు అని అడిగే కండిషన్ లేదు కాబట్టి రాజుకి, సరే మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను. అలాగా యువ సన్యాసి రాజును వెంట పెట్టుకొని చక్కగా వెళ్ళి ఆ స్వయంవరం ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ సభలో పోయి ఓ పక్కన నిలబడతారు. ఈయన రాజు అని అక్కడి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈయన ఒక సామాన్యుడిలాగా ఆ సన్యాసి పక్కన నిలబడిపోతాడు రాజు. అక్కడ స్వయంవరం మొదలవుతుంది. ఆ స్వయంవరాన్ని చూడడానికి ఎక్కడి నుంచే ప్రజలు కూడా కిక్కిరిసి వచ్చింటారు ఆ రాజ్యంలోని వాళ్ళు. అదే జనాల్లో ఒక మంచి యువ సన్యాసి, మంచి స్ఫురద్రూపుడు, మంచి తేజోమయవంతమైన ముఖం కలిగిన వాడు, మంచి వర్చస్సు కలిగిన వాడు ఒక యువ సన్యాసి. అంటే మన యువ సన్యాసి రాజు కాకుండా ఇంకొక ఆయన ఆ కార్యాన్ని చూద్దాం, అసలు స్వయంవరం అంటే ఎలా జరుగుతుంది అనే ఒక ఉత్సాహంతో చూడడానికి వచ్చి ఒక పక్క ఆయన నిలబడి ఉంటాడు. యువరాణి మీరు చూడండి, స్వయంవరం జరిగేటప్పుడు పక్కన చెలికెత్తలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క యువరాజు యొక్క రాజ్యం పేరు, ఏ రాజ్యానికైనా ఇది యువరాజు, ఆయనకి ఉండే స్పెషాలిటీస్ ఏమంటే ఏ విద్యలో ఆయన ప్రావీణ్యుడు, ఒకవేళ యుద్ధ విద్యల్లోనా లేదా బాణాలు వేసే దాంట్లోనా, బల్యాలు విసిరే దాంట్లోనా, అలా అశ్వాలు పరిగెత్తించే దాంట్లోనా, అలాగా వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్ చెప్పుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఎవరికైతే బాగా అనిపిస్తుందో యువరాణి వాళ్ళ మెడలో ఆ కళ్యాణహార వరమాలని వేసేస్తారు. ఆ వరమాల వేస్తే స్వయంవరం అక్కడికి సంపూర్ణమైనట్టు, ఆ యువరాణి ఆ యువరాజుని కోరుకున్నట్టు అక్కడితో ఆ స్వయంవరాన్ని ఆపేసి ఇక పెళ్లి చేసేస్తారు. ఇది మామూలుగా జరిగే ఒక తంతు. ఇలాగా యువరాణి ముందుకు పోతూ ఉంటుంది. పక్కనుండే ఇద్దరు చెలికెత్తలు ఒక్కొక్క యువరాజు గురించి వివరణ ఇస్తూ ముందుకు కదులుతూ పోతుంటారు. ఇలా వెళుతూ ఉండగా ఒక 5-6 మందిని చూస్తుంది. ఆమెకి ఎవరూ పెద్దగా నచ్చరు. అలా చూస్తూ ఉండగా ఒక మూలన నిలబడ్డ ఆ స్ఫురద్రూపి అనే యువ సన్యాసి ఈమెకి చాలా అందంగా కనపడిపోతాడు. ఈమె ఈ మధ్యలో ఉండే రాజుల గురించి ఏమీ అడగకుండా అక్కడ చెలికత్తెలు చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోకున్నట్టు సరసర నడుచుకుంటూ వెళ్ళి ఆ చివరి యువరాజు ఎవరైతే కూర్చుని ఉంటాడో ఆ కుర్చీ పక్కన కొద్ది దూరంలో నిలబడిన పోయి ఆ యువ సన్యాసి మెడలో వరమాలను వేసేస్తుంది. ఎప్పుడైతే ఆ వరమాల వేసేస్తుందో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదేంటి యువరాణి ఇలా పని చేసింది, ఇలాంటి పని చేసింది, పోయి ఒక సన్యాసి మెడలో వేసేసిందే ఇంతమంది రాజుల్ని పెట్టుకొని అని చెప్పేసి అందరూ రాజు వైపుకి చూస్తారు, ఏం చేస్తాడా రాజు అని. రాజు తటాలన సింహాసనం మీద నుంచి కిందికి వచ్చి ఆమె కూతురుని అడుగుతాడు, ఏం తల్లి ఇలాంటి పని చేశావు, నీకు తెలుసు కదా ఆయన సన్యాసి, వాళ్ళు వివాహానికి దూరంగా ఉంటారు, సంసారానికి దూరంగా ఉంటారని. నాన్న నాకు అవన్నీ తెలియదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్ని చేసుకుంటా, లేదంటే ఈ జన్మకు పెళ్ళి వద్దు అని చెప్పేస్తుంది. మహారాజుకి ఏం చేయాలో అర్థం కాక ఆ యువ సన్యాసిని ముందుకు తీసుకుని వచ్చి ఆయన్ని వేడుకుంటాడు, చూడు నాయన
నువ్వు సన్యాసంలోనే ఉన్నావు, నాకు అర్థమవుతుంది నీ వేషభాషల్ని బట్టి. కాకపోతే నాకుండేది అపురూప ఒకే ఒక కూతురు, మగ సంతానం లేదు. నాకుండే ఏకైక కుమార్తె, నా ప్రాణం కూడా నా కుమార్తె కాబట్టి, నా తర్వాత నా రాజ్యం కూడా నా కూతురికే వస్తుంది కాబట్టి నువ్వే వచ్చి ఎలాగైనా నా కూతురిని పెళ్లి చేసుకొని నా రాజ్యంలోనే రాజుగా ఉండు. నేను బతికినంత కాలం సగ రాజ్యాన్ని నీకు ఇస్తా, నా తదనంతరం నా సగభాగ్యం కూడా నీకు వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు మహారాజుగా వెలుగొందుతావు అని ప్రాధేయపడతాడు మహారాజు. సన్యాసి అంటాడు, నేను సంసారం వద్దనుకొని నేను ఇక్కడికి వచ్చి ఏదో ఇది ఎలా జరుగుతుందో ఈ వేడుక, స్వయంవరం అనే వేడుక చూద్దామని నేను వస్తే మీరు వచ్చి నాకు తగులుకున్నారు. మీరేమన్నా అనుకోండి, నేను సన్యాసినే, వీటికి నేను అతీతుడిని అని చెప్పేసి గొంతులో వేసిన వరమాలను తెంపేసి అక్కడ పారేసి ఆయన తటాలన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోదగానే ఈమెకి చాలా బ్రహ్మాండమైన బాధ కలుగుతుంది. యువరానికి ఇచ్చేం చేసేది లేక ఎంతమంది అడ్డుపడుతున్నా వదిలించుకొని ఆ యువ సన్యాసి వెంట పరిగెడుతుంది, నాథ నాథ అని. ఎందుకంటే ఒకసారి వరమాల వేస్తే పెళ్ళి అయిపోయినట్లు లెక్కప్పుడు. సరే అనేసి వాళ్ళు సైనికులు వెంట పడతారు, వెనకల రాజపరివారం వెంట పడుతుంది. ఎలాగోలా ఆయన తటాల ముందుకు, సన్యాసులు చాలా వేగంగా నడిచేవాళ్ళు, ఆ యువ సన్యాసి వెళుతూ 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 ఒక చిన్న అడవి లాంటి ప్రదేశంలోకి వెళ్ళిపోతాడు. ఈమె కూడా రాకుమారి ఆయన వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ ఆయన వెంటే పరిగెడుతుంది. ఒక పక్క సైనికులు ఈమె యువరాణి కనపడకుండా పోయేసరికి వాళ్ళు అటు ఇటు వెతకడం మొదలు పెడతారు. కానీ ఆమె ఆ యువ సన్యాసి వెంట అదే అడవిలోకి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ యువరానికి అక్కడి యువ సన్యాసి కనపడ్డు. ఆమె ఏం చేయాలో అర్థం కాక, తెలియక ఎంత దూరం వచ్చేసాను అడవిలో అనే అవగాహన లేక ఆమె ఏడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుండిపోతుంది. ఇదంతా చూస్తున్న ఈ సన్యాసి, ఈ రాజు ఎవరైతే వీళ్ళ సమస్య పరిష్కారం కోసం బయలుదేరినారో వీళ్ళిద్దరూ కూడా ఆ యువరాణి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి చివరి ఆఖరికి ఆమె ఒక చెట్టు కింద ఏడ్చుకుంటూ కూర్చోవడం చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడు తల్లి, ఈ తంతు మేము ముందు నుంచి చూస్తూనే ఉన్నాము. మేము రాజ్యంలో నీ స్వయంవరానికని చూస్తూ ఉండే సమయంలోనే ఇవన్నీ జరిగినాయి. నువ్వు భయపడవద్దు, మేమున్నాము నీకు కాపలాగా. రేపు ఉదయాన్నే నిన్ను తీసుకెళ్ళి ఏదైనా ఒక పట్టణంలో వదులుతాము. అక్కడి నుంచి నువ్వు మీ తండ్రి దగ్గరికి చేరి మీ తండ్రి గారి సైనికులతో ఆ యువ సన్యాసిని పట్టుకొని ఆయన వివాహం చేసుకొని సంతోషంగా ఉండు, నువ్వు బాధపడద్దు తల్లి అని చెప్పేసి ఆ రాజు కూడా అక్కడ కూడా నేను రాజునని చెప్పుకోడు, ఒక సామాన్యుడిలాగానే ధైర్యం ఇస్తాడు. పక్క నుండి యువ సన్యాసి కూడా, చూడమ్మ, కర్మ సిద్ధాంతాన్ని మార్చేది ఎవరి వల్ల కాదు, నీవైతే నీ ప్రయత్నం చేసినావు, ఆ భగవంతుడిపై భారం వేద్దాము, నువ్వు ధైర్యంగా ఇక్కడ ఉండు, మళ్ళీ రేపు పొద్దున్నే మనం ప్రయాణం చేద్దాము, నిన్ను ఎలాగోలా రాజు దగ్గరికి చేర్చే బాధ్యత మాదని చెప్పి ఆమెకి ధైర్యం ఇస్తాడు. అలాగా ధైర్యం ఇచ్చిన తర్వాత కొద్దిసేపటికి చీకటి పడుతుంది. అంత పెద్ద కీకారణ్యం ఉంటుంది అడవి. ఆ అడవిలో నుంచి ఏ జంతువు వస్తుందో ఎవరికీ తెలీదు. అది అలవాటు లేని అడవి, తెలిసిండేది కూడా కాదు. అది అప్పుడు అలాగ ఆలోచన చేసుకుంటూ ఆమె కూర్చొని ఉండగా ముల్లిగా ఆమెకి ఆకలి అవుతుంది. అప్పుడు ఆ యువ సన్యాసి ఆ యువరాణి యొక్క బాధ చూసి, ఏమ్మా ఎందుకు బాధలో ఉన్నావంటే, లేదు ఆకలి అవుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ సన్యాసి అంటాడు, అయ్యో ఈ అడవిలో ఈ రాత్రిపూట ఏం దొరుకుతుందమ్మా, పొద్దున్న వరకు ఓర్చుకో తల్లి, పొద్దున్న ఏదో ఒకటి చూసి మనం తినే ప్రయత్నం చేద్దాము, ఇప్పటికైతే లేదు అని చెప్తుంది. రాజు కూడా పాపం దగ్గరలో చూస్తాడు కానీ ఏవీ దొరకదు. ఆయన కూడా అదే సమాధానం చెప్పి కూర్చుంటారు. మెల్లిగా ఒక పక్క అడవిలో చలి మొదలవుతుంది. చూడండి, మామూలుగా చలి స్టార్ట్ అయితే అడవుల్లో గడ్డ కట్టుకుపోయే చలిలాగా వచ్చేస్తుంది. అలాగా మెల్లిగా చలి విపరీతం అవుతూ వచ్చే లోపల బాగా పట్టు పాన్పులో పడుకున్న యువరాణికి అలవాటు ఉండే ఆ యువరాణి ఆ చలికి తట్టుకోలేక పాపం ముదురుకొని పోతుంది. యువ సన్యాసి రాజు దగ్గర ఉండే వస్త్రాలన్నీ ఆమెకి వేసి కప్పుతారమ్మా, ఇది ఉంచుకో అని. కాకపోతే ఆమెకి చలి తగ్గదు. ఇలా వీళ్ళు చూస్తూ ఉండగా వీళ్ళు కూర్చున్న చెట్టు మీద ఒక పక్షి కుటుంబంతో సహా ఉంటుంది, పావురాలప. ఒక పావురపు జంట ఆడ మగ తనకుండే 3 బిడ్డలు, అంటే పిల్ల పావురాలు. ఈ 3 పిల్లలు తల్లి తండ్రి మొత్తం 5 మంది ఒకే దగ్గర ఉంటారు. వీళ్ళు వచ్చి మాట్లాడుకునే ప్రతి అంశాన్ని వాళ్ళు
జాగ్రత్తగా విని ఆ యజమాని, పావురపు యజమాని ఎవరైతే ఉంటుందో అది చెప్పడం మొదలు పెడుతుంది భార్యకి, చూడు చూడు, చాలా సంవత్సరాలకి మన చెట్టు కింద అతిథులు వచ్చినారు మనకి. ఇక్కడ వాళ్ళ ఆకలితో ఉండంగా ఒక గృహస్థుడిగా ఉన్న నేను వాళ్ళ ఆకలి తీర్చే బాధ్యత నాపై ఉంది. వచ్చిన అతిథులకి అన్నం పెట్టడం గృహస్థుడిగా నాకుండే ధర్మం. అందుకే నేను ఎలాగైనా చేసి వీళ్ళకి ఆహారాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ముందుగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందుకు ముందు వీళ్ళు వేడిగా ఉండడానికి ఏదైనా ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి, పాపం అది వీళ్ళు అప్పటి వరకు కూర్చోవడానికి చదును చేసుకున్న ఆ నేల అన్ని ఎండుటాకులన్నీ ఒక దగ్గర కుప్పగా పోసింటారు. అది ఎక్కడి నుంచో ఆపసోపాలు పడి ఆ పావురం, మగ పావురం వెళ్ళి ఒక నిప్పు కణికని తీసుకొని వచ్చి మెల్లిగా దాని ఏదైతే ఎండుటాకులు వీళ్ళు ఏరి కుప్ప పోస్తుంటారో ఆ కుప్పలోకి వేసేస్తుంది ఆ నిప్పుని. ఆ నిప్పుని వేసేస్తే మెల్లిగా అగ్గి రాజుకుంటుంది. అగ్గి రాజుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి నిప్పు పడిందో అర్థం కాక, అరే ఏదో దేవుడి దయ వల్ల ఈ చలిలో కాపాడుకోవడానికి దేవుడు నిప్పిచ్చినాడని చెప్పేసి దాన్ని అలాగే సెగ రేపి మెల్లిగా ఆ మంట బాగా చలి మంటలాగా కాసుకొని వెచ్చగా అందరూ ముగ్గురు ఆ చలి మంట కాచుకుంటూ కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మగపావురం అంటుంది, ఇప్పటికైతే వీళ్ళు కూర్చోడానికి ఒక ఏర్పాటు చేసినాం కానీ వీళ్ళు తినడానికి ఏ ఏర్పాటు చేయలేకపోతున్నాను. గృహస్థుడిగా నేను నా ఇంటికి వచ్చిన అతిథులకి తినడానికి ఏమీ పెట్టలేదంటే నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఈ గృహస్థ ధర్మాన్ని నేను నిర్వర్తించలేదంటే నేను ఏ దానికి పనికిరాని వాళ్ళలాగానే లెక్క. అందుకే ఏదో ఒక ఏర్పాటు చేయాలని పాపం అన్ని రకాలుగా ఆలోచన చేస్తుంది. కానీ అంత ముగ్గురు వ్యక్తులకి ఆకలి తీర్చే శక్తి ఆ పావురానికి లేక చివరికి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది తన భార్య అయినటువంటి ఆడపౌరానికి చెప్తుంది, ఇగో నేను వెళుతున్నా, నేను వాళ్ళకి ఆహారం కావడానికి ఇక్కడ దగ్గరలో అంతమందికి ఆహారాన్ని తెచ్చే శక్తి సామర్థ్యం నాకు లేదు. పైగా చీకటి పడిపోయింది కాబట్టి నేను వెళ్ళలేను. వీళ్ళు పొద్దున వరకు ఆకలి లేకుండా ఉండాలా అంటే, నా గృహస్థ ధర్మాన్ని నేను నిలబెట్టాలంటే ఖచ్చితంగా నేనే వాళ్ళకి ఆహారం కావాలని చెప్పేసి ఆ చెట్టు మీద నుంచి ఆ పావురం అమాంతంగా నిప్పుల్లోకి దూకేస్తుంది. సడన్గా వీళ్ళకి చెట్టు మీద నుంచి ఏదో పడింది కదా అని చెప్పేసి ఈ ముగ్గురు ఒక్కసారిగా చూస్తే పాపం ఆ పావురం ఆ మంటల్లో మాడి రెపరెపలాడుకుంటూ అలాగే పూర్తిగా కాలి బూడిదైపోతుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు ఈ హఠాత్ పరిణామం అసలు ఎందుకు జరిగింది, ఏం పడింది, ఎందుకని పడింది అని. కొద్దిసేపటి తర్వాత ఆడదానికి వస్తుంది ఆలోచన, అరెరే నా భర్త గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించడానికి కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టినాడు. భర్తలాగే నేను కూడా ఈ ముగ్గురికి ఆహారం కావాలంటే నా భర్త మాంసం ఏం సరిపోతుంది, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పేసి ఆ ఆడపావురం కూడా ఆ నిప్పులోకి దూకేస్తుంది. అది దూకిన మరుక్షణానికి వీళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇవన్నీ ఇలా పడుతున్నాయి పక్షులని. వాళ్ళు చూసే లోపల ఆ ఆడపావురం కూడా దాంట్లో పూర్తిగా కాలిపోతుంది. ఇక ఈ పిల్ల పావురాలు 3 ఉంటాయి. తల్లి తండ్రి ఇద్దరు లేదు, వాళ్ళిరువరు ఒక దీనికోసం ఒక సంకల్పం కోసం వాళ్ళు వదిలినారు. కాబట్టి తల్లి తండ్రి ఏం చెప్తే అదే బాటలో మనం నడవాలని తల్లిదండ్రులు మాకు ఇంతకుముందే చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాట ఆత్మత్యాగం అయితే మేము కూడా అదే చేయాలని చెప్పేసి ఆ చిన్న చిన్న పావురాలు కూడా ఆ నిప్పు కణికలో పడి పూర్తిగా భస్మం అయిపోతాయి. పాపం అవి వీళ్ళకి ఆహారం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పావురాలు మొత్తం భార్య భర్త 3 పిల్లలు కలిపి ఈ 5 నిప్పులో పడిపోతాయి. వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. ఇవి త్యాగం చేసేసుకుంటాయి, ఆత్మత్యాగం. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు సన్యాసికి కళ్ళు మూసి ఆలోచన చేస్తే ఆయనకి తెలుస్తుంది ఇవి మనకు ఆహారం కోసమే ఇది అయినాయి. కాబట్టి అప్పుడు రాజుకి ఇంతకంటే మంచి అవకాశం ఉదాహరణ మళ్ళీ దొరకదని చెప్పేసి అప్పుడు తెల్లవారుజాము కావస్తుంటుంది. ఒక కంక్లూజన్కి వస్తాడు యువస్వామి. వచ్చేసి రాజుతో ఇలా అంటాడు, చూడు రాజా, ఇప్పుడు నువ్వు నా వెంట తిరిగినప్పుడు నీకు 2 అనుభవాలు జరిగాయి. ఒకటి, అందమైన రూపలావణ్యాలలో ఎవ్వరికీ సరితూగనటువంటి అమోఘమైన సౌందర్య రాశి అయినటువంటి యువరాణిని కాదని ఏ సన్యాసి అయితే నాకు సంసారం వద్దని వరమాల వేసినా కూడా ఇక్కడి నుంచి పారిపోయి తన సన్యాస ధర్మానికి పెద్దపీట వేసి
అన్నిటినీ తృణప్రాయంగా ఎంచి యువరాణి అయితేనేమి, రాజ్యం అయితేనేమి, భోగాలైతేనేమి ఇవన్నీ శాశ్వతం కాదని ఒకే ఒక సంకల్ప బలంతో ఆయన ముందుకెళ్ళిపోయాడు. వీటి ఆశలో పడకుండా, వీటి వలలో చిక్కుకోకున్నట్ట. ఇప్పుడు ఆ యువ సన్యాసి గొప్పవాడా, లేక అది చెప్పడానికి చిన్న జన్మ అయినా పావురం చెప్పడానికి ఎంత ఉంటుంది చెప్పండి? ఒక చిన్న పక్షి జన్మలో ఉన్నటువంటి ఈ పావురం తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడానికి తనని తాను మార్చుకుంటూ తన భార్య తన పిల్లలతో ఆత్మదానం చేసి ఆత్మ బలిదానం చేసుకున్న ఈ పావురం గృహస్థాశ్రమం చేసిన ఈ పావురాలు గొప్పవా? ఇవి రెండిట్లో ఏవి గొప్పవే చెప్పండి, అప్పుడు నేను మీకు కావలసిన సమాధానం చెప్తాను అంటే అప్పుడు రాజు కళ్ళల్లో మెల్లిగా నీళ్లు తిరుగుతాయి. ఆ కాలిపోయిన పావురాలని చూస్తూ వాటిని పక్కకు తీసి పాపం నిమురుకుంటూ అంటాడు, గృహస్థాశ్రమాన్ని తీసుకున్న ఈ పావురం కూడా గొప్పదే, అలాగే అన్ని భోగాలు కలిసి వస్తాయంటే కూడా అన్నిటిని తృణప్రాయంగా వదిలి వెళ్ళిపోయిన ఆ యువ సన్యాసి కూడా గొప్పవాడే. వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు వారి వారి కార్యక్రమంలో లేకపోతే వారి వారి పరిధిలో వాళ్లే గొప్పవాళ్ళని చెప్పేసి ఇందులో సన్యాసి గొప్పవాడా గృహస్థుడు గొప్పవాడా అని కాదు, ఒకరి నుంచి ఒకరు ఉండాలా. సన్యాసి అనేవాడు గృహస్థుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళలో అజ్ఞానాన్ని పోగొట్టాలా. గృహస్థుడు అనేవాడు సన్యాసికి అన్నం పెట్టి 4 చోట్ల మంచిని ప్రకాశింపచేయాలని చెప్పేందుకు ఇవి రెండు వాళ్ళిద్దరూ సమానమే, వీళ్ళిద్దరూ సమానంగా పనిచేస్తేనే సమాజం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ యువ సన్యాసికి నమస్కారం చేసి, నాకు వచ్చిన సమస్య నివృత్తి అయిపోయింది కాబట్టి నేను ఏదైనా తెలిసో తెలియక తప్పులు నడుచుకొని ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి ఆ యువ సన్యాసికి చెప్పి ఆ యువరాణిని తన తండ్రి దగ్గరికి వదలడానికి యువరాణితో పాటు ఆయన యువతలకు వచ్చేస్తాడు. అక్కడ యువ సన్యాసి ఆ రాజు యొక్క దీన్ని సమాధానం అంటే నివృత్తి చేసినందుకు ప్రశ్నను ఆయన తన సాధన కోసం తన దారి పడతాడు. ఈ కథ మనకి ఏం బోధిస్తుందంటే, మనకి గృహస్థుడా సన్యాస అనేది చాలామంది చాలాసార్లు దీన్ని వాదించుకుంటూ ఉంటారు. అన్నీ వదిలిన సన్యాసులు గొప్పవాళ్ళని కొందరు, లేదు అన్నిటినీ ఈదుకుంటూ కూడా భగవంతుడిని స్మరించే సంసారి గొప్పవాడు అని ఒకరు. ఇలా ఎవరు గొప్ప ఎవరు చిన్న కాదు, ఇద్దరు గొప్పవాళ్లే, వీళ్ళు ఒకరికొకరు ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుందని చెప్పడానికి మనకి ఈ కథ పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.